నిజాలు నిర్భయంగా, వాస్తవాలు వార్తలుగా. ట్రూ మీడియా. వెల్కమ్ టు ట్రూ మీడియా నెట్వర్క్. మనతో పాటు మనీ గురు రాజశేఖర్ గారు ఉన్నారు. రాజశేఖర్ అంటేనే మనీ, మనీ అంటేనే రాజశేఖర్. హౌ టు మేక్ మనీ, మనీ మూల సూత్రాలపైన పుస్తకం రాసి తను 24 గంటలు మనుషుల్ని కోచ్ చేస్తూ, మనకి తెలుసు ధనం మూలం ఇదం జగత్ అంటారు. అసలు మనీ సంపాదించడం ఎలా అనే అంశం పైన మాట్లాడడానికి రాజశేఖర్ గారు ఉన్నారు. వెల్కమ్ టు ట్రూ మీడియా నెట్వర్క్ సార్. కెన్ యూ టెల్ సంథింగ్ అబౌట్ మనీ గురించి మాట్లాడతారు సార్ ఒకసారి. మనీ అంటే ఏంటి అసలు? మనీ అనేది లేకుంటే లైఫే లేదంటారు, నిజమేనా? యాక్చువల్గా మిగతా విషయాలన్నిటికంటే కూడా మన భారతదేశంలో, ఎస్పెషల్లీ మన భారతదేశ సంస్కృతిలో ఏమవుతుందంటే రెండు విషయాలు ఓపెన్గా మాట్లాడటం అనే దాన్ని ఒక నేరంగానో పాపంగానో పరిగణించడం అనే ఆ స్థాయి ఇంకా మనకి పోలేదు. ఆ ఓపెన్ మైండెడ్నెస్ ఇంకా మన ఇండియన్స్లో రాలేదు, ఎస్పెషల్లీ సౌత్ ఇండియన్స్లో రాలేదు. ఏంటంటే రెండు విషయాలు. ఒకటి నెంబర్ 1 ఎస్తో స్టార్ట్ అవుతుంది. దాని గురించి ఓపెన్గా మాట్లాడటానికి జనాలు మోహన పడతారు. ఒకవేళ ఎవరైనా మాట్లాడేవన్నీ డిఫరెంట్గా చిన్న చూపిస్తారు. అది రెండో టాపిక్ అనేది మనీ. మనీ గురించి మాట్లాడుతున్నట్టు ఎవరైనా మనీ గురించి కొంచెం ఓపెన్గా మాట్లాడాలంటే, ఈవెన్ ఫ్యామిలీ మెంబర్స్ ఓపెన్గా మనీ గురించి మాట్లాడాలంటే కూడా అది ఒక నేరమో, ఘోరమో, పాపమో చేసినట్టుగా దాని ఒక ట్యాబు, అదొక మాట్లాడకూడని రహస్యమైన విషయము, లేదా అది మాట్లాడకూడని భూషణమైన విషయము అన్నట్టుగా దాన్ని మనం ఒక దూరం పెడుతూ ఉంటారు. తద్వారా ఏమవుతుందంటే మనీని మనం అర్థం చేసుకోవడం కంటే అపార్థం చేసుకోవడం ఎక్కువ అయ్యి, ఆ అపార్థం వల్ల జరిగే అనర్థాలన్నీ మన డైలీ లైఫ్లో మనం చూస్తూ ఉంటాం. చాలా దగ్గర సెమినార్లు అవన్నీ కూడా వినడం ఉంటుంది. మీరు ఒక పుస్తకాన్ని రాస్తారు. పుస్తకం రాయడంలో ముఖ్య ఉద్దేశం ఏంటి? సరే, ఇక్కడ నేను పుస్తకం రాయడం కంటే ముందు నేను యాక్చువల్గా 1999-2000 నుంచి ఈ మనీ అనే టాపిక్ మీద నాకు కొంచెం ఆసక్తి కలిగి ఆ విషయాన్ని నేను మా గురువు గారితో కలిసి కొంత రీసెర్చ్, కొంతవరకు ఆయన సపోర్ట్తో రీసెర్చ్ ముందుకు తీసుకెళ్ళి ఆ తర్వాత ఇండిపెండెంట్గా రీసెర్చ్ చేయడం మొదలుపెట్టాను. సో ఇండిపెండెంట్ రీసెర్చ్ చేయడం మొదలుపెట్టిన తర్వాత ఎన్ని డైమెన్షన్స్ ఉన్నాయంటే అసలు మనీ అనగానే మన మనుషులు అసలు నథింగ్ అన్న ఒక ఒపీనియన్ ఉంటారు, కానీ అది ఎంత డెప్త్గా ఉందంటే మహాసముద్రం కంటే గొప్ప డెప్త్గా కొన్ని 360 డైమెన్షన్స్ ఉంటాయి ఒక్కొక్క మనీ అని ఒక్క టాపిక్ మీదనే. సో అది ఈ రోజు కూడా నేను 20 సంవత్సరాల తర్వాత కూడా నాకు కొత్త ఐటమ్స్, కొత్త టాపిక్స్, కొత్త విషయాలు, కొత్త కాన్సెప్ట్స్ బయటకు వచ్చి నాకే ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి. సో ఈ విషయాలన్నీ కూడా నేను ఏం చేస్తున్నానంటే మన ఒక వర్క్షాప్ రూపంలో జనానికి అందిస్తూ ఉన్నాను. అందరూ నా వర్క్షాప్ రాలేకపోతారు, లేదా అందరూ నా వర్క్షాప్ ఎఫోర్డ్ చేయలేకపోతారు. కాబట్టి కనీసం వాటికి కొంత కాదు కొంత అంటే కనీసం అవగాహన కలిగించాలని చెప్పి ఈ మనీ మూల సూత్రాలు అని చెప్పి రాసిన. మూల సూత్రాలు అంటే ఫండమెంటల్స్. కనీసం ఫండమెంటల్స్ మూలాలు బాగుంటాయి, ఫలాలు బాగుంటాయి. సో ఫండమెంటల్స్ అనేవి కరెక్ట్గా మనం పట్టుకోగలిగితే కనుక 99% మనిషి ఆ ఇష్యూస్లోకి వెళ్ళకుండా, మనీ ఇష్యూస్లోకి వెళ్ళకుండా కరెక్ట్గా తన లైఫ్ని లీడ్ చేసుకోగలడు అనే ఉద్దేశంతో ఈ బుక్ రాయడం జరిగింది. దాంట్లో దేర్ ఆర్ 51 బేసిక్ ఫండమెంటల్స్ అన్నట్టు నేను రాయడం జరిగింది. అయితే ఈ మీరు కోర్సులు కూడా కండక్ట్ చేస్తాను. ఏ రకమైనటువంటి కోర్సులు కండక్ట్ చేస్తారు? నేను ఇదివరకు 2 days వర్క్షాప్ కండక్ట్ చేసేవాడిని. వీఆర్ మనీ మేనేజర్స్ 2 days వర్క్షాప్ కండక్ట్ చేసేవాడిని. దాని లోపల ఏమైందంటే వర్క్షాప్ కండక్ట్ చేసినప్పుడు వాళ్ళు ఇక్కడెక్కడి నుంచో వచ్చేవాడు. ఒంగోలు, నెల్లూరు, చిత్తూరు, బెంగళూరు, చెన్నై, భువనేశ్వర్, బెంగళూరు, ముంబై, అక్కడి నుంచి కూడా వచ్చేవాళ్ళు. వాళ్ళందరూ వచ్చిన తర్వాత ఈ 2 days వెళ్ళిన తర్వాత వాళ్ళ డైలీ యాక్టివిటీస్లో పడిపోయి ఈ ప్రాక్టీస్ అనేది చేయడము, మిస్ అవడము, లేకపోతే మర్చిపోవడం ఏదో జరుగుతుంది. కాబట్టి నేనేం చేసాను, గత 1 yearగా ఐ కన్వర్టెడ్ ఇంటూ 60 days కోచింగ్ ప్రోగ్రామ్. ఈ 60 days లోపల ఏమవుతుందంటే 57 days దే విల్ బి వాట్సాప్ ఇన్ దేర్ ఓన్ ప్లేస్. ఒకరోజు ఒకసారి, 2 రోజులు ఒకసారి, 2 సార్లు మాత్రం వాళ్ళు నా దగ్గరికి హైదరాబాద్కి వస్తారు. సో ఫస్ట్ డే 15 days తర్వాత, అంటే కోర్స్ స్టార్ట్ అయిన 15 days తర్వాత ఒకరోజు మనకు మీటప్ ఉంటుంది. ఆ మీటప్ లోపల అనాలిసిస్ చేస్తాం. అనలైజ్ చేసి వాళ్ళు ఎక్కడ వచ్చారు, ఎందుకు వచ్చారు, అసలు ఈ సమస్యలు ఎందుకు వచ్చినాయి అనే అవేర్నెస్ని వాళ్ళకి కలిగిస్తాం. సో ఆ కలిగించిన తర్వాత మళ్ళీ వాళ్ళకి ఆ అవేర్నెస్ కలిగిన తర్వాత వాటిని కరెక్ట్ చేసుకోవడానికి ఇంకో 15 రోజులు గ్యాప్ ఇచ్చి ఆ 15 రోజులు మళ్ళీ వాళ్ళకి హ్యాండ్ హోల్డింగ్ ఇస్తాం. తర్వాత మళ్ళీ అంటే కరెక్ట్ 1 month ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన 1 month తర్వాత ఒక 2 days ప్రోగ్రాంలో దెన్ వీల్ కి కంప్లీట్ కోర్స్ వర్క్షాప్ ఆర్గనైజ్ చేసిన తర్వాత దెన్ వీల్ కంటిన్యూ ఫర్ ఫర్దర్ 1 month వేర్ వీల్ బి గివింగ్ ది హ్యాండ్ హోల్డింగ్ సపోర్ట్ అన్నమాట. సో దాట్ ఇలా చేయడం మొదలుపెట్టిన తర్వాత నాకు ఇదివరకు ఒక 10-20% ఆఫ్ ది పీపుల్ మాత్రమే కరెక్ట్గా రిజల్ట్ తీసుకురాగలిగే వాళ్ళు
ఇవాళ రోజున 70-80% జనాలు రిజల్ట్ తీసుకురాగలుగుతాం, వాళ్ళ లైఫ్లో ఒక స్టేజ్కి వెళ్ళగలగడం అనేది గత 1 yearగా నేను అబ్జర్వ్ చేయడం. సో వీఆర్ స్టికింగ్ టు 60 days ఆఫ్ వీఆర్ మనీ మ్యాగ్నెట్ మనీ కోచింగ్ ప్రోగ్రామ్ ఉంటుందండి. అది అయిపోయిన వాళ్ళకి 41 days అడ్వాన్స్డ్ మనీ కోచింగ్ ప్రోగ్రామ్ అని చెప్పి వేర్ విల్ బి డీలింగ్ విత్ అబౌట్ అవర్ కన్విన్సింగ్ స్కిల్స్ అనుకోండి, లేకపోతే హౌ టు డీల్ విత్ పీపుల్ అనుకోండి. అంటే ఇక్కడ ఎందుకంటే మనీ అనేది 2 partsగా నేను 2 partsగా డీల్ చేస్తాను దాన్ని. 1, యువర్ మనీ విత్ యువర్ ఓన్ లైఫ్. సెకండ్, ఈ మనీ మన లైఫ్లో ఉన్నదాన్ని మనం దాన్ని సెట్ చేసుకున్న తర్వాత బయటికి మనీ ఫ్లో రావాలి. మనీ ఫ్లో రావాలంటే ఇవాళ రోజున 84 లక్షల జీవరాశులు ఉంటే వాటన్నిటిలో కూడా మనిషికి మాత్రం మనీతో పని, ఇంకా ఏ ప్రాణికి కూడా మనీతో పని లేదు. మనిషి కోసం మాత్రం మనీ కావాలి, మనిషి తన కోసం మాత్రమే మనీ కనిపెట్టాడు. అటువంటిప్పుడు అవతల పర్సన్ని ఇవాళ రోజున టఫెస్ట్ జాబ్ ఏంటంటే అవతల పర్సన్ జేబులో డబ్బులు ₹1 తీయడం. సో అవతల పర్సన్ డబ్బులు తీయాలి అంటే అవతల పర్సన్తో మనం డీల్ చేయడం కరెక్ట్గా రావాలి. ఎలా డీల్ చేయాలి, ఎలా ప్రజెంట్ చేయాలి, ఎలా మన పాయింట్ క్రాస్ చేస్తే తను ఆ విధంగా డీల్ చేస్తే తన జేబులో డబ్బులు వస్తాయన్న విషయాన్ని ఆ అడ్వాన్స్ కోచింగ్ ప్రోగ్రాంలో డీల్ చేస్తాను. అపార్ట్ ఫ్రమ్ దాట్ we also deal with the law of attraction purely with the money perspective. లా ఆఫ్ అట్రాక్షన్ మనీ మేకింగ్కి ఎటువంటి సంబంధం ఉందంటారు? ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ అనేసరికి యూఆర్ అట్రాక్టింగ్ ఎనీథింగ్ అండి. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే చాలామంది ఏమనుకుంటారు సరే లా అనో లేకపోతే అదేదో అనుకుంటారు, కానీ ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ స్టేట్ ఆఫ్ మైండ్. Like our radio, when we are having a radio, it has to be tuned for the particular frequency of that station. ఆ పర్టికులర్ స్టేషన్ 92.7 93.8 101.4 ఏదో ఆ పర్టికులర్ స్టేషన్కి మనం ఎప్పుడైతే ట్యూన్ చేస్తామో మన రేడియోని ఆటోమేటిక్గా సిగ్నల్స్ క్యాచ్ అయ్యి అది మనకి అవుట్పుట్ ఇవ్వడం మొదలుపెడుతుంది. అలాగే మన మైండ్ని కూడా ఆ మనీ కానీ లేకపోతే ఒక హౌస్ కానీ లేదా ఒక కార్ కానీ ఏదైతే మనకి లైఫ్లో కావాలనుకుంటున్నామో మన డిజైర్డ్ లైఫ్కి కావాల్సిన ఆ ఫ్రీక్వెన్సీ మన మైండ్ మ్యాచ్ చేయాలి. ఆ ఫ్రీక్వెన్సీకి మన మైండ్ మ్యాచ్ చేయాలంటే చాలా పాయింట్స్ మనని బ్లాక్ చేస్తుంటే ఆ బ్లాక్స్ అన్నింటినీ క్లియర్ చేసుకుంటూ వాటిని ఆ వైబ్రేషన్స్ ఆ లోకి తీసుకెళ్ళగలిగినప్పుడు ద డిజైర్డ్ అవుట్కమ్ విల్ బికమ్ డిఫాల్ట్. అంటే ఆటోమేటిక్గా మనకి కానీ ఎప్పుడు వచ్చిందో తెలియకుండా మన లైఫ్లో అది ఆల్రెడీ ప్లేస్ అయిపోయి ఉంటుంది. అంటే ఇప్పుడు కొంతమంది అంటారు డబ్బులు సంపాదించాలంటే లాటరీ టికెట్ కొంటే మనం లక్షాధికారులు లేకపోవచ్చు, కోటీశ్వరులు లేకపోవచ్చు అని. దీనిపైన మీ అభిప్రాయం? పర్ఫెక్ట్ అండి. ఒకసారి హిస్టరీ కనుక మనం తిరిగేసి చూసినట్లయితే 99.99% లాటరీ విన్నర్స్ ఇన్ ద వరల్డ్ ఇవాళ ఇండియాలో కాదు, నేను మొత్తం ప్రపంచం గురించి అసలు లాటరీ అనే సిస్టమ్ మొదలైన దగ్గర నుంచి కూడా మాట్లాడుతున్నాను. 99.99% ఆఫ్ ది జనాలు లాటరీ కొన్నప్పటికంటే 6 నెలల్లో కూడా అంతకంటే దారుణమైన స్థితికి పడిపోయిన సందర్భాలు జరుగుతాయి. ఎందుకంటే వీళ్ళకి మనీ హ్యాండ్లింగ్ నేర్చుకోకంటే ముందే మనీ వస్తుంది. అంటే చిన్నపిల్లవాడికి ఆల్రెడీ సైకిల్ రాదు, వాడికి బుల్లెట్ మోటార్ సైకిల్ ఇచ్చినట్టు ఉంటుంది అన్నమాట. అది తీసుకెళ్ళి తను ఎక్కడో పడేస్తాడు, బండి పాడు చేస్తాడు, తను పాడు చేసుకుంటాడు, తన కాళ్ళు చేతులు కూట్టుకుంటాడు. సో ఆ విధమైన డ్యామేజెస్ జరిగి లైఫ్ మళ్ళీ అంతకు ముందన్నా కొత్త గొప్ప స్మూత్గా నడిచే లైఫ్ని మరింత కాంప్లికేట్ చేసుకునే సందర్భాలు మనకి చాలా కనపడుతుంటాయి. మీకు బాగా కావాలంటే ఎస్పెషల్లీ లేటెస్ట్గా నా వరకు నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ బాగా చూడాలంటే మన కౌన్ బనేగా కరోడ్పతి లోపల సీజన్ 7లో సుశీల్ కుమార్ అనే వ్యక్తి 5 crores లాటరీ, అది 5 crores అనేది విన్ అవ్వడం జరిగింది. 14th క్వశ్చన్ దాకెళ్ళి 5 crores విన్ అయ్యాడు. తనకి విత్ ట్యాక్సెస్ డిడక్షన్ పోగా 3.7 crores వచ్చాయి. 3 years తర్వాత తన భార్యను కూడా పుట్టింటికి పంపించేసి తన ఫ్రెండ్స్ ఇళ్లలో అక్కడ పూట ఇక్కడ పూట భోజనం చేస్తూ జాబ్ అడిగితే ఎవరు జాబ్ మీరుకెందుకండి, మీరు కోటీశ్వరుడు, మీకు జాబ్ ఎందుకండి అంటే జాబ్ కూడా దొరకకుండా నానా కష్టాలు పడుతూ ఏదో మళ్ళీ అంతకంటే మళ్ళీ ఉన్న ఊరు కూడా వదిలేసి వేరే ఊళ్ళో తన యొక్క ఐడెంటిటీ దాచిపెట్టి మరీ చిన్నగా ఉద్యోగాలు చేసుకుంటూ లైవ్లీహుడ్ గడుపుతున్నాడు అన్న సంగతి తెలిసినప్పుడు నాకు చాలా బాధ కలిగింది. ఎందుకంటే 3.7 crores అనేది ఒక వ్యక్తికి అంతకుముందు 12,000 శాలరీలో ఉన్న వ్యక్తికి 3.7 crores చేతికి రావడం అనేది ఇట్స్ వెరీ 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 ఫినామినల్. అంటే చాలా అసలు అద్భుతంగా లైఫే చేంజ్ అయిపోయే సిచ్యుయేషన్. కానీ తనకు ఆ హ్యాండిల్ చేయడం అనేది రాకుండా, అందుకే దట్స్ వై వాట్ ఐ సజెస్ట్ వర్క్షాప్ ఎవరైతే నా దగ్గరికి వస్తే వాళ్ళకి నేను ఏం నేర్పిస్తానంటే సార్ మాకు 10 కోట్లు కావాలి, 100 కోట్లు కావాలి, 200 కోట్లు కావాలి. దట్స్ నాట్ ఎ బిగ్ డీల్. అసలు ముందు మనం మనీ హ్యాండిల్ చేయడం అనేది వస్తే ఒక 1 lakh హ్యాండిల్ చేయడం వస్తే 10 lakhs హ్యాండిల్ చేయడం వస్తే అసలు మనీ హ్యాండిల్ చేయడం వచ్చినప్పుడు నీ దగ్గరికి ఎంత వచ్చినా నువ్వు హోల్డ్ చేయగలుగుతావు, హ్యాండిల్ చేయగలుగుతావు. అది నేర్చుకోకుండా మనం నాకు కావాలంటే ఏమైందంటే మనకి పీక సన్నం కడుపు బారడు అన్నట్టు ఏమైందంటే ఆశ ఉంటుంది, అది లోపల డైజెస్ట్ చేసుకోలేము, లోపల డైజెస్ట్ చేసుకోలేము, మనం దాన్ని హోల్డ్ చేయలేము. సో మనీ ఎర్నింగ్ ఈజ్
a very, very, very easy task when you know how to handle money. So handling money is more important than earning money. మీ దృష్టిలో నా స్టాక్ ఎక్స్చేంజ్ అందులో డబ్బులు పెట్టి సంపాదించినటువంటి దాఖలాలు ఉన్నాయా? ఉంటే అదొక మంచి మార్గమైన డబ్బులు సంపాదించడానికి. సార్ ఇక్కడ మనీ సంపాదించడానికి ఇవాళ ఉన్న దెర్ ఆర్ మోర్ దెన్ 5 lakh డిఫరెంట్ ప్రొఫెషన్స్ ఆర్ దేర్. ఈ 5 lakh ప్రొఫెషన్స్ లోపల ప్రతి ప్రొఫెషన్లో మనీ ఉంది, నేమ్ ఉంది, ఫేమ్ ఉంది, సక్సెస్ ఉంది, రికగ్నిషన్ ఉంది, ఎవ్రీథింగ్ ఇస్ దేర్. బట్ థింగ్ ఈస్ ఎవ్రీథింగ్ హ్యాస్ ఎవ్రీ ప్రొఫెషన్ ఆర్ ఎవ్రీ money earning route or money earning path has its own rules and regulations. Our rules and regulations మనకు తెలియాలి. లైక్ లెట్ us say it's a game. Money earning is like a game. ఆ గేమ్లో కూడా మనం ఎంటర్ అయ్యే ముందు మనకు ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలియాలి. ఎందుకంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలియకుండా ఆడితే మనం ఇన్స్టెంట్గా అవుట్ అయిపోతాం. సో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలియాలి. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలిసిన తర్వాత వాటిని ఫాలో చేస్తూ మనం అవుట్ కాకుండా మెయింటైన్ అవ్వాలి. ఈ మెయింటైన్ అవుతున్న సందర్భంలో మళ్ళీ స్కోరింగ్ టిప్స్ కానీ, షార్ట్ కట్స్ కానీ, లేదా వాళ్ళ హిట్టింగ్ టెక్నిక్స్ కానీ, స్కోరింగ్ టెక్నిక్స్ కానీ నేర్చుకుంటూ వాటి మనం ఎక్స్పర్టైజ్ అవుతూ అలా మనం కొట్టుకుంటూ వెళ్తున్నప్పుడు మనం అవుట్ కాకుండా స్కోర్ పెంచుకుంటూ వెళ్తాం. దట్ ఈస్ వాట్ ఇన్ జనరల్ ఎనీ గేమ్ హ్యాపెన్స్. ఎగ్జాక్ట్లీ ద సేమ్ థింగ్ హ్యాపెన్స్ విత్ ది మనీ ఆల్సో అండి. ఈ షేర్ మార్కెట్ మీరు అన్న క్వశ్చన్ ఏమైందంటే, ఈ షేర్ మార్కెట్లో కూడా ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ పారామీటర్స్, ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ అప్స్ అండ్ డౌన్స్, ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్. దాని యొక్క కొన్ని స్ట్రాటజీస్, కొన్ని ప్యాటర్న్స్ ఫాలో అవుతుంది, లేదా కొన్ని యొక్క సిచ్యువేషన్స్ని బట్టి షిఫ్ట్ అవుతుంది. అసలు అది ఏ విధంగా డైనమిక్స్ ఎలా ఉంటాయి, షేర్ మార్కెట్ డైనమిక్స్ ఎలా ఉంటాయి, అది తెలుసుకోకుండా జనాలు ఏం చేస్తారంటే దే జస్ట్ జంప్ ఇన్ టు ద యాక్షన్. ఉన్నాయి 10 లక్షలు పెట్టేద్దాం, నో 10 లక్షలు ఉన్నాయి కాబట్టి పెట్టేద్దాం, తర్వాత ఏదో మంచి జరుగుతుంది, దేవుడు దీపం గాల్లో పెట్టి దేవుడు నువ్వే దిక్కన్న మోడల్లో కాకుండా యూ షుడ్ గో ఇన్ టు దట్, గో గెట్ థరో నాలెడ్జ్ ఇన్ టు దట్, ఆర్ గో టు ఏ పర్సన్ హూ ఇస్ ట్రస్ట్వర్తీ అండ్ హూ ఇస్ ఎక్స్పర్ట్ ఇన్ దట్. అయితే ఒక ఎక్స్పర్ట్ తీసుకుని ఆ ఎక్స్పర్ట్ సపోర్ట్ తోటి ఎక్స్పర్ట్ని గట్టిగా నమ్మంటే యూ షుడ్ బి లాయల్ అగైన్, విచ్ ఇస్ రియల్లీ నౌడేస్ వెరీ రేర్. సో అటువంటి లాయల్ పర్సన్ పెట్టుకుని ఆ పర్సన్ దగ్గర ఇన్వెస్ట్ చేయడము, లేదా మనకి తరుణాలు అంటే ఈవెన్ నేనేమంటానంటే ఆ లాయల్ పర్సన్కి ఇచ్చినటువంటి ఆ సిన్సియర్ పర్సన్కి ఎక్స్పర్ట్కి ఇచ్చినా కానీ వీ షుడ్ హ్యావ్ అట్లీస్ట్ 60 to 70% ఆఫ్ బేసిక్ నాలెడ్జ్ మనకు ఉండాలి. ఎందుకంటే తను ఏం చెప్తున్నా మనకు అర్థం కావాలి. ఎందుకంటే చాలాసార్లు ఏం చేస్తారంటే ఈ షేర్ బ్రోకర్స్ మనకి ఒక పాయింట్ చెప్పేసి మీరు ఎట్లా చెప్తే అంటే అట్లా అండి అంటాడు, మీరు ఎట్లా చెప్తే అట్లా అండి అన్న తర్వాత రేపు పొద్దున్న ఎటు వచ్చినా కానీ నేను చెప్పాను మీకు మీరు చేయలేదు, మీరు ఫాలో చేయలేదు, లేదా ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్ అని తప్పించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏం చేస్తానంటే నేనేమంటానంటే ఈవెన్ వాళ్ళకి ఇచ్చినా కానీ మనకు కొంత నాలెడ్జ్ అనేది ఏర్పాటు చేసుకుని యూ షుడ్ స్టడీ. ఇట్స్ నాట్ జస్ట్ లైక్ మనీ అనగానే చాలామంది అనగా ఇన్స్టెంట్ అనుకుంటారు, కానీ దర్ ఇస్ నథింగ్ కాల్డ్ ఇన్స్టెంట్ ఇన్ ద మనీ మేకింగ్. ఇట్స్ అ ప్రాసెస్. ఎవ్రీబడి షుడ్ ఫాలో ద ప్రాసెస్. ఒక ప్రాసెస్ మనం ఎప్పుడైతే రెగ్యులర్గా స్టెప్ బై స్టెప్ కన్సిస్టెంట్గా ఫాలో అవుతామో మనీ మేకింగ్ బికమ్స్ యాజ్ ఈజీ యాజ్ బ్రీతింగ్ యువర్ ఎయిర్. మనం ఊపిరి పీల్చడం ఎంత ఈజీగా ఉంటుందో, ఎంత సునాయాసంగా ఉంటుందో, మనీ మేకింగ్ కూడా అంత ఈజీగా అంత సునాయాసంగా ఉంటుంది. ప్రొవైడెడ్ we should follow it as a strategical, systematic way, which we teach in our workshop. థ్యాంక్ యూ వెరీ మచ్ రాజశేఖర్ గారు. అనేక విషయాలు మనీ ఎలా సంపాదించాలనే అంశం పైన మాట్లాడినందుకు మీ యొక్క ఎక్స్పీరియన్స్ అంతా కూడా అందరికీ ఉపయోగపడాలనేసి, అందరూ డబ్బులు బాగా సంపాదించాలనేసి, హ్యాపీగా ఉండాలనేసి కోరుకుంటూ ట్రూ మీడియాకి వచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.